బాగా ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిన ఈ రోజున మనందరూ సమక్షంలో మొట్టమొదటిసారిగా ఈ పుట్టినరోజును జరుపుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఇలాంటి మళ్ళీ మళ్ళీ ఇంకా ఎన్నో ఎన్నో జరుపుకోవాలని, మా కాలం పోయినా కానీ ఇంకొక కాలము ఇప్పుడు ఇది ఎన్నోది 139వది. చూడండి, మరి ప్రతి ఒక్కటి జరుపుతున్నారు కానీ మనం మాత్రం జరుపుకోవడం లేదు. ఇక ముందైనా సరే మనం అందరం కూడా కళ్ళు తెలుసుకొని మేలుకొని మనము ఎక్కడి నుండి ఎక్కడి దాకా వచ్చాము, మనం ఈ స్థాయిలో ఉన్నాము. ఈ రోజున మనం వెళ్ళేసి ఒక ఆసామి ఇంట్లో, ఒక ముస్లిం ఇంట్లో, ఒక బ్రాహ్మణుల ఇంట్లో వాళ్ళ పక్కలో కూర్చొని వాళ్ళ బెడ్ మీద నిలబడేసి తర్వాత వాళ్ళతో పాటు కలిసి భోంచేస్తున్నాము, తర్వాత వాళ్ళతో పాటు కలిసి తర్వాత నీళ్ళు తాగుతున్నాము, ఏదైనా సరే పడుకుంటున్నాము, అన్నీ చేస్తున్నాము. అదంతా కూడా ఎవరి భిక్ష? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భిక్ష. నాకు 52 సంవత్సరాలు. నాకు తెచ్చినటువంటి సమయంలో ఏదో కాలం అవతలు ఉన్నాము. అప్పుడు రోజులలో అందరం కూడా ఒక పక్షపాత బుద్ధిగా, అంటే ఒక ఇది కులం అనేటటువంటి తేడాతోటి ఉండి ఒక ఆసామి ఇంటికి వెళ్ళాలంటే నేను కూడా వెళ్ళేసి ఇలా నీళ్ళు తాగాను. ఇలాగా నీళ్ళు తాగాను. వాళ్ళు మెట్ల మీద నిలబడేసి ఇలా నీళ్లు పోసారు. ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఇలా నీళ్ళు తాగాము. అదే ఈ రోజున నేను వెళ్ళేసి వాళ్ళ బెడ్ మంచం మీద పట్టుకుంటున్నాను, వాళ్ళ బెడ్ మంచం మీద కూర్చుంటున్నాను, వాళ్ళ ఇద్దరం కలిసేసి భోజనం చేస్తున్నాము. అది జరిగిందంటే మన అంబేద్కర్ గారి చెప్పుకోవాలి. అలాంటి ఆ దేవుడిని మనము ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా మర్చిపోకుండా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి, ఈయన గారు 1891లో పుట్టాడు. 1891 ఏప్రిల్ 14న పుట్టాడు. ఈయన గారిది అంబవాడ, మహారాష్ట్రలో ఉన్నటువంటి అంబవాడ. ఈయన తండ్రి గారి పేరు రామ్జీ, తల్లి గారి పేరు భీమాబాయి. ఈయన అనేకమైనటువంటి కష్టాలు పడేసి అప్పట్లో వీధి బడులు ఉండేవి. అంతా కూడా చదువుకునేటటువంటి ఉపాధ్యాయులు ఎవరంటే బ్రాహ్మణులు. వాళ్ళు ఉపాధ్యాయులుగా ఉండేసి మనకి విద్యని బోధించేటటువంటి వాళ్ళు. కానీ ఈయన ఒక అంటరాని కులానికి చెందినటువంటి వాడని, ఎస్సీ కులానికి చెందినటువంటి వాడని ఈయన లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. కానీ ఈయన బయట కూర్చొని ఆ చదువంతా కూడా నేర్చుకుని, ఆ విద్యంతా కూడా నేర్చుకొని బాగా గొప్పవాడిగా ఉండేసి తర్వాత మంచి పెద్ద పెద్ద చదువులు చదువుకొని తర్వాత మంచి హెచ్బిడి అనేటటువంటి పట్టాన్ని పొందుకొని ఈ రోజున మనకి లా నేర్చుకొని భారత రాజ్యాంగ ముసాయిదా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. అలాంటి వాడిని మనము ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా ఉండాలి. ఈ రోజున ఉద్యోగాలు వస్తున్నాయంటే ఎప్పుడు కూడా ఓసీలకే వచ్చాయి. కానీ ఈ రోజు కూడా మనం కూడా ప్రతి ఒక్క సంస్థలలో, ప్రతి ఒక్క దాంట్లో కూడా మనము విద్యా రంగంలో కానీ, తర్వాత సాంఘిక రంగంలో కానీ, తర్వాత రాజకీయ రంగంలో కానీ ప్రతి ఒక్కటి కూడా మనం కూడా ఒక కుర్చీకి అనేటటువంటిది ఏర్పాటు చేసుకొని మనం కూడా ఉద్యోగాలు చేస్తూ వాళ్ళతో పాటు సమానంగా ఉంటున్నాము. అదంతా కూడా ఎవరి భిక్ష? ఈ డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారి భిక్ష. చెప్పేసి ఆ చీకటిని పోగొట్టేటువంటి వాడు, వెలుగుని నింపినటువంటి వాడు ఎవరంటే మన అంబేద్కర్ గారు. అలాంటి వాడిని మనము కంటికి కనిపించినటువంటి వాడు, మన కళ్ళ ముందు ఉండి మనతో పాటు జీవించినటువంటి వాడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలని చెప్పేసి ఇలాంటి ఎక్కడికి వెళ్ళినా కానీ ఈయన్ని మనము గొప్ప దేవుడిగా, గొప్పవాడిగా, మనతో పాటు సమానంగా ఉన్నటువంటి వాడు ఎవరంటే మీకు మీ దేవుడు ఎవరంటే మనము ఈయన పేరు చెప్పుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న పాట. అందుకో
దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి చుక్కలు పొడవంగు నిండుగా నిన్ను కలిసి పాటలు చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగు. చూడండి ఆ చీకటి ఉన్నటువంటి దాంట్లోకి ఒక సూర్యులాగా వెలుతురునిచ్చాడు. చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగు నిండుగా నిన్ను కలిసి పాటలు పాడేము. చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగు నీ తల్లి భీమాబాయ్, నీ తండ్రి రామ్జీ, నీ ఊరు అంబవాడ, నీ రాష్ట్రం మహారాష్ట్ర. ఏప్రిల్ 14 పుట్టిన రోజంట దళిత జాతి పీడితులకు పండుగ రోజంట. ఏప్రిల్ 14 పుట్టిన రోజంట దళిత జాతి పీడితులకు పండుగ రోజంట. అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి చుక్కలు పొడవంగు నిండుగా నిన్ను కలిసి పాటలు పాడేము. చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగు. ఎనిమిది స్వామి జన్మదిన వేడుకలు మన అంబేద్కర్ దేవుడు మనకి అలాంటి దేవుడి గురించి మాట్లాడాలంటే మనకి దేవుడు ఉన్నారు, రావణ్ గారు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, తర్వాత సాయిబాబా మన దేవుడు ఉన్నారు. వాళ్ళు కనపడని దేవుడు. ఈ అంబేద్కర్ మనకు కనపడిన దేవుడు, మన దేవుడు. ఆయన రాజ్యాంగం రచించినటువంటి చట్ట ప్రకారమే మనం ఈరోజు అన్ని కులాల వారితో అందరితో సమానంగా వాళ్ళతో పాటు ఉంటూ ఉన్నామనంటే ఆయన పెట్టిన భిక్షే, ఈ దేవుని పెట్టిన భిక్షే. ఆ రోజున ఆయన తెలుసుకోవాలంటే వెనక పక్క కడతారంట. ఎందుకు వాళ్ళు మన కూర్చోలేక ఉండడానికి కోసం అని చెప్పి కడతారంట. అలా కట్టి చేసినటువంటి రోజుల్లో అంబేద్కర్ గారు మన మాలా మాదిరి ఎస్సీ ఎస్టీల గురించి ఆలోచించి ఆయనటువంటి రచించిన రాజ్యాంగంలో మనకు న్యాయం చేశాడనంటే ఈరోజు ఇలా చేసుకున్నానంటే ఇది మన గొప్పతనం, మా గొప్పతనం కాదు, యూత్ కోర్సు గొప్పతనం. ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒకప్పుడు పెద్దయ్య మామ, కోట మామ చేశారు, మన కాంగ్రెస్ చేశారంటే తర్వాత రాజధాని చేశారు, నేను శ్రీను చనిపోయిన వెంకటేశ్వరుడు అందరూ చేశాం. కానీ మాకు ఆలోచన రావాలి. ఇప్పుడు ఈ కుర్ర వాళ్ళకి, ఈ యూత్ కోర్స్ కుర్ర వాళ్ళందరికీ ఎందుకు ఆలోచన తెలియదు, కానీ చాలా మంచి ఆలోచన. ఈ ఆలోచన ఈరోజు ఇలాంటి మొదలైన సందర్భాన్ని ప్రతి సంవత్సరం గ్రాండ్గా జరుపుకోవాలని మన దేవుడు అందరం చేశాం. పెద్దవాళ్ళు చేశారు, ఆ తర్వాత మేము చేశాం, తర్వాత వీళ్ళు చేశారు, అందరూ చేశారు. మన దేవుడు కనపడని దేవుడు, కనపడిన దేవుడు చేసి సార్ నాకు చాలా కొన్నవాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. అందరికి మాత్రం కొన్న వాళ్ళకి మాత్రం హ్యాట్స్ అప్. ఆయన గురించి మాత్రం నేను చెప్పడం అందరూ తెలుసు. మన దేవుడి గురించి అందరూ తెలుసు. నాకు చాలు.